హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక చిన్ని సీరియల్లో చూసుకుందాము. మధుని పెళ్లి చేసుకున్నాం యాడి, శ్రియా సూసైడ్. మరి దేవ ఏం చేస్తాడు, ఏం జరగబోయిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. సో గుడిలో మ్యాడీ మధుని పెళ్లి చేసుకోవడం, శ్రియా చాలా ఏడవటంతో ఈరోజు సీరియల్ అయితే స్టార్ట్ అయింది. మధు మ్యాడీ గుడిలో పెళ్లి చేసుకోవాలని తిలక్ పట్టుపడతాడు, కానీ అది జరగదు. దేవా అంటే జరిగిపోతుంది. ఈ అమ్మాయితోనే నీ కొడుకు పెళ్ళి తీరుతుంది, పెళ్ళి జరిగి తీరుతుంది, లేదంటే నీ కొడుకు జీవితాంతం బ్రహ్మచారిలో ఉండిపోతాడు అని అంటాడు. నా కొడుకు ఎందుకు పెళ్లి చేసుకోడు? అసలు ఈ పరిస్థితికి కారణమే ఈ అమ్మాయి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది కూడా ఈ అమ్మాయే అని దేవా అంటాడు. అయితే మధు షాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను అన్న మాటలకి, దేవా అన్న మాటలకి చాలా బాధపడుతుంటుంది. తప్పు ఎవరిదైనా శిక్ష ఇద్దరు అనుభవించాలని నీ నోటితో నువ్వే తీర్పు ఇచ్చావు కదా, గుర్తులేదా? ఒకసారి ఆ అమ్మాయిని చూడు, గుర్తుకొస్తుందేమో అని అక్కడే పిచ్చిదానిలాగా ఉన్న అమ్మాయిని చూపిస్తాడు తిలక్. 5 ఏళ్ల క్రితం పెళ్లి ఫిక్స్ అయిందని సంతోషంలో నా అమ్మాయి గుడికి వస్తే ఒక వ్యక్తి కుట్ర చేసి ఆ అమ్మాయితో గుడిలో ఉండిపోయేలా చేశాడు. అలా కుట్ర చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదంటే బ్రహ్మచారిలా ఉండాలని తీర్పిచ్చావు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇలా మారిపోయింది. అమ్మాయి విషయంలో నీ తీర్పు నీ కొడుకు విషయంలో ఎందుకు లేదు అని గట్టిగా నిలదీస్తాడు. ఇక నాగవల్లి అయితే దేవతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆ రోజు ఎవడో కుట్ర చేస్తే ఈరోజు మనం మ్యాడీని పెళ్లి చేసుకోవడానికి మధు కుట్ర చేసిందని అంటుంది నాగవల్లి. నేను అలా చేయలేదు అని మధు అంటుంది. మధు అలా చేయదు అని మ్యాడీ అంటాడు. నాగవల్లి దేవాలు కుట్ర చేసిన మధు శిక్ష అనుభవించాల్సింది. అసలు వీళ్ళిద్దరు తప్పు చేస్తే అమాయకురాలైన మధు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మ్యాడీతో మధుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు పొరపాటును కూడా ఆలోచించొద్దు. బంగారం లాంటి నీ జీవితం అసలు నాశనం చేసుకోవద్దు అనేసి నాగవల్లి అంటుంది. అయితే దేవా నాగవల్లి ఇద్దరు మ్యాడీతో మధు గురించి ఆలోచించకుండా పద అనేసి మ్యాడీ రాడు, ఆగిపోతాడు. వాళ్ళిద్దరు పిలిస్తున్నంత మాత్రాన మ్యాడీ వచ్చేస్తాడా? రాడు కదా. అప్పుడు ఎందుకు ఆగిపోయావు మ్యాడీ అని నాగవల్లి అడిగితే, మధు మీద ప్రేమతో ఆగిపోయాను మమ్మీ అనేసి మ్యాడీ అంటాడు. నేను మధు ప్రేమించుకున్నాం, మీరు శ్రియతో నిశ్చితార్థం చేశారు, మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు అని ఈ గుడి సాంప్రదాయం ప్రకారం మేము ఇక్కడే పెళ్లి చేసుకుంటామని మ్యాడీ అంటాడు. దేవా నాగవల్లి శ్రియ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తిలక్ పంతులతో చెప్పి పెళ్ళికి ఏర్పాటు చేయమని అంటాడు. పంతులు తాళి తీసుకొచ్చి మ్యాడీకి ఇస్తాడు. నాగవల్లేమో వద్దు అంటుంది. మ్యాడీ మధు మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసిన శ్రియ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయ్యింది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో ఉన్న శ్రియ తన బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకుంది. కానీ ఇక మ్యాడీ మధు మెడలో తాళి కట్టేసరికి చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. శ్రియ వెనక ఫ్యామిలీ మొత్తం పరుగులు తీస్తారు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పితే మరి తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఈ ఫ్యామిలీకి వస్తుందని వాళ్ళందరూ బాధపడి పరుగులు పెట్టేస్తారు. శ్రియ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ఫ్యాన్కి చీర కట్టేస్తుంది. అందరూ ఎంత డోర్ కొట్టినా తీయదు. చివరకు శ్రియ గురి వేసుకునే టైంకి దేవా డోర్ తీసి శ్రియాని కాపాడతాడు. లేదు అంటే శ్రియ చనిపోయేదే. ఎవరి కోసం చేస్తావు అని దేవ గట్టిగా నిలదీస్తాడు. బావ కోసం చేస్తా, నేను పుట్టిందే బావ కోసం, ఇలా బావ వేరొకరిని పెళ్లి చేసుకుంటే నేను బ్రతికినా చచ్చినట్టే లెక్క అనేసి శ్రియ అంటుంది. ఈ మధు సాంప్రదాయాలను పెట్టి తాళి కట్టించుకుంటే సరిపోతుందా అనేసి దేవా అంటాడు. చావాల్సింది నేను బావ మెళ్ళ తాళి కట్టించుకున్నందుకే అది నా చేతిలో చేస్తుంది. పెళ్ళి చావు ఒకే రోజు ఆ మధు జీవితంలో రాసింది అని అంటాడు. స్వప్న మధు పుట్టింటికి వెళ్ళి మధు గురించి ఒక వీడియో వైరల్ అవుతుంది అనేసి మధు తల్లిదండ్రులకి మధు మ్యాడీలో పెళ్లి వీడియో అనేది చూపిస్తారు. అందరూ షాక్ అయిపోతారు. మధుని పెళ్లి చేసుకొని మ్యాడీ ఇంటికి వస్తాడు. ఇంకా దేవ వాళ్ళని గుమ్మం బయటే ఆపేస్తాడు. కుట్ర చేసి నా కొడుకుతో తాళి కట్టించుకున్న నువ్వు ఈ ఇంటి కోడలివి కాలేవు అనేసి దేవ అంటాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు, కూరగాయలు అమ్ముకునేవాడు నాకు వియ్యంకుడు కాదు అని మధుని చంపేయడానికి కూడా గంతిస్తాడు ఈ దేవ. సో చూశారు కదండి, తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మధుని దేవ ఇష్టం లేదు కాబట్టి తను మధుని చంపాలని కూడా ప్రయత్నం చేస్తాడు. కూరగాయలు అమ్మే కూతురివి నువ్వు, నీకు నా కొడుకు కావాల్సి వచ్చిందా? ఎన్ని మాయ మాటలు చెప్పి నా కొడుకుని బుట్టలో వేసుకున్నావు? ఇది నీ కరెక్టేనా? నీ అర్హత ఏంటి
నా అర్హత ఏంటి, మీ హోదా ఏంటి, మా హోదా ఏంటి, మా ఇంట్లో పని వాళ్ళకి కూడా మేము ఇచ్చే జీతం సరిపోదు మీకు, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా, నా కొడుకు మాయ మాటలు చెప్పి ఈ విధంగా తీసుకొస్తావా. ఆల్రెడీ మ్యాడీకి శ్రియాకి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. తను ఎన్నో ఆశలతో తన బావ మీద నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు మధ్యలో దూరి వీళ్ళిద్దరిని విడదీశావు అంటూ మధుని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు దేవ. ఒక్కసారిగా ఇలా గురిపెట్టేసరికి ఆ బుల్లెట్ వచ్చి మధు గుండెలో తగులుతుంది. అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. మ్యాడీ అయితే ఒక్కసారి గుండె ఆగినంత పని అయిపోతుంది. మధు మధు అంటూ గట్టిగా లేపినా లెగదు మధు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన వెంటనే చాలా సివియర్ మ్యాటర్, చాలా బ్లడ్ పోయింది ఆ అమ్మాయికి, ఎవరైనా బ్లడ్ ఇవ్వాల్సింది ఉంటుంది అనగానే మ్యాడీ వచ్చి మధుకి బ్లడ్ అంతా ఇస్తాడు. తన బుల్లెట్ దిగిందంతా తీసివేస్తారు. మీరు టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేదు టైం దాటిపోయి ఉంటే ప్రాణాలతో ఉండేది కాదు ఈ అమ్మాయి, మంచి సమయానికి తీసుకొచ్చి మీరు మంచి పని చేశారు అంటూ డాక్టర్స్ చెప్తారు. సో తనకి చాలా బ్లడ్ లాస్ అవడం వల్ల మ్యాడీ బ్లడ్ అంతా ఇస్తాడు. సో ఇది మనకి ఈరోజు జరిగిన ఎపిసోడ్. దేవ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం వల్ల మధు ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. తను కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడైనా సరే తన కోడలుగా దేవ అంగీకరిస్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఏది ఏమైనా అర్హత హోదా అని మన లెక్కలేసుకుని కూర్చుంటే కొడుకు ఇష్టపడ్డాడు, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. మన హోదా తగ్గట్టు అన్నట్టు హోదా తగ్గ అమ్మాయిని తీసుకొస్తే మనల్ని లెక్క చేస్తుందా. తన కొడుకు ఇష్టమైన అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఫ్యామిలీలందరినీ ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, అందరితో మంచిగా మెలుగుతుంది. లేదు నా హోదా సంబంధం అంటే వాళ్ళు లెక్క చేయరు. అయినా మధు చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని దేవ ఎందుకు తన కోడలుగా అంగీకరించట్లేదు, ఏ అర్హత తక్కువ అయిందనేసి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి మ్యాడీ ద్వారా అయినా మధుని కోడలుగా అంగీకరిస్తారా లేదా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. మరి మధుని దేవ కోడలుగా ఒప్పుకుంటాడా లేదా అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.